చెరువు గట్టున ఉన్న పెద్ద చెట్టు కింద ప్రసాదు 5 కిలోల ఎలక్ట్రానిక్ మిషన్ పెట్టుకుని పెద్ద రాయి మీద కూర్చున్నాడు. ఆ మిషన్ పక్కనే ఒక కుప్పగా తంగేడు పూలు పోసి ఉన్నాయి, మరొక కుప్పగా గునుగు పూలు పోసి ఉన్నాయి. అప్పుడే శారద ఒక తంగేడు పూలు ఉన్న గంపని నెత్తిన పెట్టుకుని ఆ చెట్టు దగ్గరికి వచ్చి తంగేడు పూల కుప్పలో పోసింది. శారదా, కోడలు పొలం దగ్గర నుండి కూలాలను చూసుకుంటుందిలే గాని నువ్విక్కడుండకూడదు. ఈ పూలని 5 కిలోల చొప్పున కవర్లో గట్టేస్తే ఓ పనైపోద్దిగా. ఎందుకంత తొందర పడుతున్నారు? కాళ్ళు వచ్చేవరకు ఆగండి. ఈ లెక్కలే నాకు తెలీదు, మీకు సరిగ్గా అర్థమూ కావు. అన్నీ మన కోళ్ళు చూసుకుంటదే, మీరు ఆవేశపడకండి, అన్నీ తనే చూసుకుంటదిగా. ఆవేశం కాదులే శారదా, ఆకాశం వైపు చూసి మాట్లాడు. నల్లని మేఘాలు ఎంత భయంకరంగా ఉన్నాయో అప్పుడు అర్థమవుతుంది నీకు. ఏ క్షణమైనా వర్షం పడేలా ఉంది. వీటిని ఇలాగే పెట్టి చూస్తూ ఉండటం వల్ల మనమే నష్టపోతాం అని చెప్పగానే శారద ఆకాశం వైపు చూస్తుంది. నల్లని మేఘాలు భయంకరంగా కనిపిస్తాయి. గట్టిగా ఒక మెరుపు కూడా మెరుస్తుంది. శారదకి భయం వేసింది. ఆకాశాన్ని చూస్తుంటే మీరు చెప్పినట్టే జరిగేలాగుంది. నేను వెళ్ళి కోడల్ని పంపిస్తాను. కోడలు చెప్పినట్టుగా తూకం వేసి కవర్సిన వెంటనే ప్యాకింగ్ చేసేయండి. సరే శారద, నువ్వు చెప్పినట్టు చేస్తాను గాని ముందుగా మన కోడల్ని ఇక్కడికి రమ్మని చెప్పు. తూకం వేసి కొడుకు చేత ఎడ్ల బండిలో వేసి మార్కెట్కి పంపిస్తానులే. ఇప్పుడే వెళ్ళి పంపిస్తాను అని శారద అక్కడ్నుంచి బయలుదేరి గునుగు పూల తోటలో ఉన్న కోడలు అనామిక దగ్గరికి వచ్చింది. అనామిక గునుగు పూలు కోసి గంపలో వేస్తూ ఉంటుంది. అత్తయ్య, తంగేడు పూలు కూడా అయిపోయిందా? కొంచెమే ఉంది కోళ్ళ. ఆ మిగతా పూలు కూడా కోసుకొస్తాను. నువ్వు చెట్టు దగ్గరికి వెళ్ళు. ఇప్పటి వరకు కోసిన తంగేడు పూలని గునుగు పూలని తోకం వేసి కట్టించేయి. ఆకాశం మొత్తం నల్లగా మారిపోయింది. చూస్తుంటే వర్షం వచ్చేలాగుంది కోళ్ళ అని శారద చెప్పగానే అనామిక ఆకాశం వైపు చూస్తుంది. నల్లని మేఘాలు కనిపిస్తాయి. అనామికకి కూడా భయం వేసింది. అయ్యో, పనిలో పడిపోయి ఆకాశాన్ని గమనించుకోలేదత్తయ్య. నేనిప్పుడే వెళ్ళి ఆ పూలని తూకం వేస్తాను. మీరు మిగతా పూలను కోసుకుని రండి. అలాగే కోళ్ళ అని శారద చెప్పిన వెంటనే అనామిక గునుగు పూల గంపని నెత్తిన పెట్టుకుని చెట్టు దగ్గరికి వస్తుంది. అక్కడ కుప్పగా పోసి ఉన్న గునుగు పూలలో పోసింది. కోళ్ళ, ఇక తూకం వేద్దాం తల్లి. ఏ క్షణమైన వర్షం పడేలా ఉంది. అలాగే మావయ్య, తూకం వేసేద్దాం. మీరు కవర్స్ని సిద్ధం చేయండి. అన్నీ సిద్ధంగానే ఉన్నాయి కోళ్ళ అని చెప్పి మిషన్ దగ్గర ఉన్న కవర్స్ చూపిస్తాడు. అనామిక 5 కిలోల చొప్పున తూకం వేసి ఒక్కొక్క కవర్లో తంగేడు పూలు కడుతుంది. అవి తూకం వేయటం అయ్యాక మరికొన్ని కవర్లలో గునుగు పూలు కడుతుంది. అలా తంగేడు పూలు గునుగు పూలు తూకం వేసి కడుతూ ఉంటే రమేష్ ఎడ్ల బండిని దోలుకుంటూ అక్కడికి వచ్చాడు. అనామిక, తూకం వేయడం అయిపోయిందా? అయిపోయింది బావా. ఇప్పుడు అత్తయ్య ఇంకా తంగేడు పూలని కోసుకొస్తున్నారు. వాటిని కూడా తూకం వేసి కట్టేస్తాను. అప్పుడు నువ్వు అన్నీ కలుపుకొని మార్కెట్కి తీసుకెళ్ళి ఎవరు ఎక్కువ ధరిస్తారో వాళ్ళకి అమ్ము. అలా మొత్తం అమ్మిన తర్వాత ఇంటికొచ్చేయి. సరే అనామిక, ఇంతలో తూకం వేసి కట్టిన కవర్లని బండిలో వేసుకుంటానులే అని చెప్పి బండి దిగాడు. అనామిక తిరిగి గంప పట్టుకుని తంగేడు పూల తోటలో తంగేడు పూలు గోస్తున్న శారద దగ్గరికి వచ్చింది. అత్తయ్య, తంగేడు పూల గంప నిండుగా వచ్చాయా? లేదు కోళ్ళ, అయినా మనం ఈ పూలను అమ్మొద్దులే. మనం కూడా రేపటి నుంచి బతుకమ్మలు చేసుకోవాలిగా. మరి మనకు కూడా పూలు కావాలి కదా అనామిక. అవును కదా అత్తయ్య, నేను తూకం వేసే హడావుల్లో పడిపోయి రేపటి నుంచి బతుకమ్మ సంబరాలనే విషయాన్ని మర్చిపోయానే. ఎప్పటికైనా గుర్తుకొచ్చింది కదా కోళ్ళ. అబ్బాయి దగ్గరికి వెళ్ళి తూక వేసిన పూలను తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకురమ్మని చెప్పే తల్లి. ఇప్పుడే వెళ్ళి చెబుతాను అత్తయ్య అని చెప్పి అనామిక తిరిగి రమేష్ దగ్గరికి వచ్చింది. ఖాళీ చేతులతో వచ్చేయండి అనామిక. తంగేడు పూలు తీసుకొస్తానని చెప్పావుగా, తంగేడు పూలు ఎక్కడా? ఆ పూలు మనకు కావాలండి. రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు కదా, మనం బతుకమ్మ చేసుకోవడానికి పూలు కావాలి కదా, అందుకే ఆ పూలను అలా ఉంచేసుకున్నాం. సర్లే, మిగిలిన పూలను తీసుకొని మీరింటికి వెళ్ళండి. నేను ఈ పూలు తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకొస్తాను. ఆ డబ్బులతో బతుకమ్మ పండక్కి మనం బట్టలు తీసుకుందాం. ఇంటికి కావాల్సిన సరుకులు కూడా తెచ్చుకుందాం. సరే బావా, మీరు ఈ పూలను తీసుకుని మార్కెట్కి వెళ్ళండి. అలాగే అనామిక అని చెప్పి పూలున్న ఎడ్ల బండిని తీసుకుని రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక, శారద, ప్రసాద్ ముగ్గురు తంగేడు పూలు గునుగు పూలు ఉన్న గంపల్ని నెత్తిన పెట్టుకుని చెరువు గట్టు మీద నుంచి నడుచుకుంటూ ఇంటివైపు వెళ్తూ ఉంటారు. ఇంటి దగ్గర పిల్లలు హరీషు, భవ్యలు ఆడుకుంటూ ఉండగా శారదా, ప్రసాదులు ఇంటికొచ్చారు. నానమ్మ, మమ్మీ, డాడీ ఎక్కడా? అవును నానమ్మ, మమ్మీ మీతో రాలేదా? పొలం నుంచి మా కోసం
సీతాఫలాలు తీసుకుని వస్తానని చెప్పింది. నిజం చెప్పాలంటే మీ మమ్మీ ఆటి కోసమే వెళ్ళింది తల్లి. ఇంట్లో పదండి, ఇద్దరికన్నా తినిపిస్తాను. ఇప్పుడు అన్నం తింటే మమ్మీ తీసుకొచ్చే సీతాఫలాలని ఎక్కువగా తినలేం నానమ్మ. అందుకే నాకు అన్నం వద్దు, కావాలంటే చెల్లి తినిపించు. వామ్మో అన్నయ్య, అన్నంతో నా కడుపు నిండుతుంది కాబట్టి నేను 2-3 పళ్ళని తింటాను. ఖాళీ కడుపుతో నువ్వు ఉంటావు కాబట్టి ఎక్కువ పళ్ళని తినొచ్చు. అంతే కదా నీ ప్లాను? అయితే నాకు కూడా అన్నం వద్దు నానమ్మ, నేను కూడా మమ్మీ తీసుకొచ్చే సీతాఫలాలనే తింటాను. సర్లే మీ ఇష్టం అని చెప్పి శారద ఇంట్లోకి వెళ్తుంది. హరీషు ప్రసాద్ని పట్టుకొని, తాతయ్య, మమ్మీ వచ్చే వరకు ఆడుకుందాం పదా. ఓపిక లేదురా మనవడా, ఈరోజు తోట దగ్గర పనెక్కువైంది, కావాలంటే రేపు ఆడుకుందాంలే, ఇప్పుడు మాత్రం నన్ను ఇబ్బంది పెట్టమాకు. సరే తాతయ్య, నువ్వంత బాధగా చెబుతుంటే నాకే బాధగా ఉంది. నువ్వు చెప్పినట్టుగా రేపు ఆడుకుందాంలే తాతయ్య. వెళ్ళి మంచంలో పడుకో, నేను చెల్లి ఆడుకుంటాం. రా చెల్లి. అవునన్నయ్య, పద మనం వెళ్ళి ఆడుకుందాం అని హరీషు భవ్య ఇద్దరూ ఆడుకోవటానికి వెళ్తారు. ప్రసాదు శారద ఇద్దరూ ఇంట్లోని మంచంలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అనామిక మన ఇంటికి కోడలుగా రావడం మన అదృష్టం కదయ్యా. అవును శారద, మనం 2 పూటలా అన్నం తినగలుగుతున్నాం, లేదంటే అసలే పేదరికం. అనామిక మన ఇంటికి కోడలుగా రాకపోయింటే ఇంకా దారుణమైన పేదరికంలో ఉండేవాళ్ళం. మన కోళ్ళ అనామిక ఇచ్చిన ఆలోచన ఈ ఏడాది మన ఇంట్లో బతుకమ్మ పండగనే బ్రహ్మాండంగా జరుపుకునేలా చేసింది. తంగేడు పూలు, గునుగు పూలు తోటలేద్దామని అనామిక చెప్పింది. పనికిరాని మన పొలంలో వేసింది. అవి ఇప్పుడు మనకు చాలా బాగా కాసి అమ్ముకోవడానికి పనికి వస్తున్నాయి. అవును శారద, ఈ పండక్కైనా మనందరం కొత్త బట్టలు వేసుకుంటాం, ఉన్నంతలో సంతోషంగా ఉంటాం అని మాట్లాడుకుంటూ ఉండగా కోడలు అనామిక ఒక గంప నిండా సీతాఫలాల్ని తీసుకుని ఇంటికొచ్చింది. తనతో హరీషు భవ్యలు కూడా ఇంట్లోకొచ్చారు. అనామిక సీతాఫలాల గంపని కింద పెడుతుంది. పిల్లలు ఆ సీతాఫలాల గంప దగ్గర కూర్చొని మురిపెంగా చకచకా సీతాఫలాల్ని తింటూ ఉంటారు. అత్తయ్య, మామయ్య, పిల్లల్ని కాస్త చూస్తూ ఉండండి, నేను వెళ్ళి వంట చేస్తాను అని అనామిక పొయ్యి దగ్గరికి వెళ్లి వంట చేస్తూ ఉంటుంది. కొంత సమయం గడిచిన తర్వాత రమేష్ ఎడ్ల బండితో ఇంటికొస్తాడు. అనామికాని పిలిచి డబ్బులిస్తాడు. నాకు చాలా సంతోషంగా ఉంది, రేపటి నుంచి మనం బతుకమ్మ సంబరాలు ఎంతో సంతోషంగా చేసుకుంటాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా రోజు గడిచిపోయింది. మరుసటి రోజు బతుకమ్మ పండుగ మొదలు. శారద కుటుంబం మొత్తం ఉన్నంతలో కొత్త బట్టలు వేసుకున్నారు. ఇంటి అరుగు మీద కూర్చొని శారద ఒక బతుకమ్మని చేస్తుంది. అనామిక, భవ్య ఇద్దరూ కలిసి ఇంట్లో కూర్చుని ఒక చిన్న బతుకమ్మని, ఒక పెద్ద బతుకమ్మని చేస్తూ ఉంటారు. మమ్మీ, మా ఫ్రెండ్ కీర్తి వాళ్ళు డబ్బులున్న వాళ్ళు కదా, తను నాతో మేము రిచ్ వాళ్ళం కదా, మేము చాలా గ్రాండ్గా బతుకమ్మని ఆడుకుంటామని చెప్పింది. అసలు గ్రాండ్ బతుకమ్మ అంటే ఏమిటి మమ్మీ? ఇలా చూడు తల్లి, బతుకమ్మ ఒక్కటే. మనలాంటి పేదవాళ్ళు చేసినా, కీర్తి లాంటి డబ్బున్న వాళ్ళు చేసినా ఇలాగే చేయాలి. ఈ తంగేడు పూలతో, ఈ గునుగు పూలతో చేయాలి. అంతే తల్లి, పువ్వులలో రిచ్ పూలుండవు. ఎవరైనా బతుకమ్మ పండగని ఇలాగే మనలాగే చేసుకోవాలి తల్లి, అంతే అని అనామిక చెబుతూ ఉండగా అరుగు మీద బతుకమ్మ చేస్తున్న శారద విని ఇలా అంటుంది. చాలా బాగా చెప్పావు కోళ్ళ. బతుకమ్మ అంటే దేవత. ఈ దేవత ప్రత్యేకత పూలు. అన్ని రకాల పూలతోనే బతుకమ్మను పూజిస్తారు. ఇట్ట రోజు సాయంత్రం ఆడపడుచులందరూ కొత్త కొత్త చీరలో, నగలో వేసుకొని చెరుగట్టుకు చేరి ఆ పాటలతో బతుకమ్మలో ఆడతారు. ఈరోజు మనం కూడా అందరము చెరువు గట్టుకెళ్ళి ఆడుతున్నామా నానమ్మా? అవును తల్లి. కోళ్ళ, నువ్వు మనవరాలు బతుకమ్మ చేయడం అయిపోతే తీసుకురండి, మన బతుకమ్మ ఆడదాం కోళ్ళ. వస్తున్నాం అత్తయ్య అని అనామిక, భవ్య చేసిన బతుకమ్మల్ని తీసుకొని బయట ఉన్న శారద దగ్గరికి వచ్చారు. శారద, అనామిక, భవ్య ముగ్గురు బతుకమ్మల్ని పట్టుకుని చెరువుగట్టు దగ్గరికి వచ్చారు. పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతూ ఉంటారు. అలా ఊరి వాళ్ళంతా చెరువుగట్టున చేరుకొని బతుకమ్మ ఆడుతూ ఉంటారు. అలా బాగా రాత్రైంది. శారద, అనామిక, భవ్య బతుకమ్మ బాగా ఆడి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చారు. అలా పేద కోడలు అనామిక తన అత్తగారింట్లో బతుకమ్మ పండుగని జరుపుకుంటూ ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. బాగా చీకటి పడింది. శారద, అనామికలు సరుకుల సంచుల్ని పట్టుకుని ఇంటివైపు నడుస్తూ ఉండగా దారిలో భవ్య క్లాస్ టీచర్ అమృత కలిసింది. హలో అనామిక, ఎలా ఉంది మీ దోశల వ్యాపారం? హాయ్ టీచర్. గుడ్ అండి.
మా అమ్మాయి భవ్య స్టడీ ఎలా ఉంది టీచర్? నైస్ అండి. కాకపోతే మొన్న క్లాస్ రూమ్లో మదర్ గురించి రాయమని చెప్తే ఫాదర్ గురించి రాసి చివర్లో మాత్రం మై ఫాదర్ ఈజ్ ఏ మై మదర్ అని రాసింది. మీరు భవ్యతో ఎక్కువ టైం స్పెండ్ చేయరనుకుంటాను అని అమృత టీచర్ అనగానే అనామిక అలా మౌనంగా ఉండిపోయింది. అంత టైము నా కోడలకి ఎక్కడ ఉంటుంది టీచరు? ఇదిగో ఎట్ట వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి, దోశల కోసం పిండి రుబ్బుకోవాలి, ఉదయం సాయంత్రం దోశలు అమ్ముకోవాలి. ఇక పిల్లల్ని చూసుకునే టైం ఎక్కడ ఉంది చెప్పండి? పిల్లల్ని ఎక్కువగా కొడుకే చూసుకుంటాడు. అందుకే కావచ్చు టీచర్, నా మనవరాలు తనకి మదరో ఫాదర్ అన్నీ నా కొడుకే అన్నట్టుగా భావించి రాసుంటది. అందులో తప్పే ఉందలే. తప్పు ఉందో లేదో మౌనంగా ఉన్న అనామిక గారికే తెలియాలి. నాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు, మీరే ఆలోచించుకోండి అనామిక గారు. ఎంత సంపాదనున్నా పిల్లల ప్రేమ కూడా ముఖ్యమే కదా. మనం ఏం చేసినా పిల్లల కోసమే కదా. పిల్లల్ని మర్చిపోతే ఎలా చెప్పండి? మర్చిపోవడం ఏమి టీచరు? నా కోడలు ఇప్పుడు అట్లా చేయలేదు కూడా. ఇటింటిని ఆడి దోశల వ్యాపారాన్ని సమానంగా చూసుకుంటుంది. అనామిక గారు భవ్య రాసిన మ్యాటర్ చదివిన తర్వాత తను ఏం మిస్ అవుతుందో నాకు అర్థమవుతుంది. నాకు చెప్పాలనిపించి చెప్పాను, ఇక మీ ఇష్టం అని చెప్పి అమృత టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అనామిక, శారద ఇద్దరు ఇంటివైపు నడుస్తూ కొంత సమయం తర్వాత ఇంటికొచ్చారు. అనామిక బెడ్రూమ్ దగ్గరికొచ్చింది. భవ్య బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తండ్రి రమేష్ ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. కాని భవ్య మాత్రం ఏడు పాపటం లేదు. బాధగా ఇలా అంటుంది. ఎందుకు నాన్న అమ్మ నాకు అన్నం తినిపించదు? ఎందుకు నాన్న అమ్మ నాతో ఆడుకోదు? ఎందుకు నాన్న అమ్మ నన్ను తన మీద పడుకోబెట్టుకోదు? స్కూల్లో పిల్లలు తమ తమ మదర్ గురించి ఎంత గొప్పగా చెప్తారో తెలుసా నాన్న? బేబీ, నీకు కూడా మదర్ ఉంది, నువ్వు కూడా గొప్పగా చెప్పు తల్లి. అంత గొప్పగా ఏమని రాయాలి నాన్న? నువ్వే టిఫిన్ తినిపిస్తావు, నువ్వే స్కూల్కి తీసుకెళ్తావు, నువ్వే స్కూల్ నుంచి తీసుకొచ్చి ఫేస్ వాష్ చేసి ట్యూషన్కి పంపిస్తావు. తిరిగి రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత నువ్వే మళ్ళీ నాకు అన్నం తినిపిస్తూ బోలెడు మోరల్ స్టోరీస్ చెబుతుంటావు. ఇక్కడెక్కడ నాకు అమ్మ కనిపించడం లేదు నాన్న, నువ్వే కనిపిస్తున్నావు. అందుకే నాన్న నేను నువ్వే నాకు అమ్మ అని రాశాను అని భవ్య చెప్పగానే రమేష్కి చాలా ఆనందం వేసింది. కాని ఆ గది గుమ్మం దగ్గర ఉన్న అనామిక ఆ మాటలు విని కన్నీళ్లు పెట్టుకుంది. తనలో తాను ఇలా అనుకుంటుంది. అమృత టీచర్ చెప్పింది నిజమే. నా కూతురు నన్ను చాలా మిస్ అవుతుంది. ఇక నుంచి తన కోసం టైం కేటాయించాలి, ఆడుకోవాలి, చదివించాలి, తినిపించాలి, తనకు అమ్మ ప్రేమని అందించాలి అని అనుకొని కన్నీళ్లు తుడుచుకొని భవ్య దగ్గరికొచ్చింది. నవ్వుతూ ఇలా అంటుంది. నా భవ్య తల్లి ఏం చేస్తుంది అంటూ ఎత్తుకుంది. అంతే, భవ్య ఎంతో సంతోషపడింది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అది చూసి రమేష్ కూడా చాలా సంతోషపడతాడు. అలా ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం 8 గంటల సమయం. ఇక చెట్టు కింద అత్తాకోడళ్లు శారద, అనామిక కలిసి నడిపిస్తున్న దోశల వ్యాపారం ఫుల్లు బిజీగా ఉంటుంది. దోశల కోసం వస్తున్న వాళ్ళకి అనామిక దోశలు వేస్తూ ఉంటుంది. శారద తీసుకెళ్లి ఇస్తుంది. కౌంటర్ దగ్గర కూర్చున్న ప్రసాదు దోశలు తిని వెళ్తున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. శారద, కాసేపు కౌంటర్ని చూసుకుంటావా? నేనింటి వరకు వెళ్ళొస్తాను. ఇప్పుడు ఇంటికి ఎందుకు? ఇక్కడ ఇంత పనుంటే మీకు ఇంటికి వెళ్ళాలనిపిస్తుందా ఏంటి? అయ్యో శారద, నేనింటికెళ్తానని చెప్తుంది నా కోసం కాదు, పిల్లల కోసం. హరీష్, భవ్య స్కూల్కి వెళ్లేందుకు రెడీ అయి ఉంటారుగా. ఇప్పుడు నేను వెళ్ళి దోశలిస్తే వాళ్ళు తినేసి స్కూల్కి వెళ్తారు. అవును కదా, దోశల హడావుల్లో పడిపోయి పిల్లల టిఫిన్ గురించి ఆలోచించనే లేదు. సరే సరే వెళ్ళండి, నేను 2 చూసుకుంటానులే. కోడలు వేడివేడికి దోశలేతదే, నేను బాక్సులో పెట్టి తీసుకొచ్చేస్తాను. సరే శారద, వెళ్ళి పిల్లల కోసం ఆ వేడివేడి దోశలు తీసుకురాపో అని చెప్పగానే శారద దోశలు వేస్తున్న అనామిక దగ్గరికి వచ్చింది. కోళ్ళ, పిల్లల కోసం దోశలు ఇంటికి పంపించాలి. మనం దోశల వ్యాపారంలో పడిపోయి పిల్లల్ని మర్చిపోయాం. ఇంటి దగ్గర కొడుకు పిల్లలు దోశల కోసం ఎదురు చూస్తా ఉంటారు. ఇప్పుడే వేస్తానత్తయ్య అని చెప్పి అనామిక వేడివేడి దోశలు వేస్తూ ఉంటుంది. స్కూల్కి రెడీ అయిన పిల్లలు హరీషు, భవ్యల్ని తీసుకుని రమేష్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఏం నాన్న ఇది? దోశల వ్యాపారంలో డబ్బులొస్తున్నాయని పిల్లాన్ని మర్చిపోతే ఎలా చెప్పండి? కనీసం ఫోన్ చేసైనా లేట్ అవుతుందని చెప్తే నేనే వచ్చి పిల్లల కోసం దోశల్ని ఇంటికి తీసుకెళ్లేవాణ్ణి కదా.
ఇంటి దగ్గర నిదానంగా తినేవాళ్ళు. ఇప్పుడు చూడండి, టైం అయిందని ఏం తింటారు వాళ్ళు అని చెప్పగానే భవ్య కోపంగా తన తల్లి అనామిక వైపు చూస్తుంది. నాకు నువ్వు నిన్న చెప్పిందేమిటి మమ్మీ? ఇప్పుడు చేస్తుందేమిటి? నాకు దోశలు వద్దు, ఏమొద్దు. పద నాన్న, స్కూల్కి లేట్ అవుతుంది అని అంటుంది. దోశలు తింటున్న వాళ్ళు అనామికని భవ్యనే చూస్తూ ఉంటారు. అయిపోయింది తల్లి, ఇదిగో నేనే నీకు దోశ తినిపిస్తాను అని చెబుతూ ఉండగా భవ్య ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరి స్కూల్ వైపు నడుస్తూ ఉంటుంది. అది చూసిన రమేష్ హరీష్ను తీసుకుని భవ్య దగ్గరికి వస్తాడు. ఇద్దరితో స్కూల్ వైపు నడుస్తూ ఉంటాడు. అనామిక బాధపడుతూ ఉండగా శారద ఇలా అంటుంది. అది చిన్నపిల్లే కోళ్ళ, తల్లి బాధ్యతని అర్థం చేసుకునే వయసు ఇంకా రాలేదు. నువ్వు బాధపడమాక, దోశల కోసం వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయేలాగున్నారు. నువ్వు దోశలేయడం మొదలుపెట్టు అని చెప్పగానే అనామిక బాధ నుంచి తేరుకొని దోశలు వేయటం మొదలుపెట్టింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వర్షాకాలం మొదలైంది. నాన్ స్టాప్గా వర్షాలు పడుతూ ఉండటంతో అనామిక దోశల వ్యాపారం దెబ్బతింటం మొదలుపెట్టింది. అతి కష్టం మీద వర్షంలో గొడుగు పట్టుకుని వచ్చి దోశల వ్యాపారం మొదలుపెట్టిన వర్షం కారణంగా తినటానికి ఎవరూ వచ్చేవాళ్లు కాదు. దాంతో సంపాదన చాలా తగ్గింది. ఒకరోజున బయట వర్షం పడుతూ ఉండగా అనామిక కిటికీ దగ్గర దిగులుగా నిలబడి ఉంటుంది. అప్పుడే అక్కడికి అత్తగారు శారద వచ్చి ఇలా అంటుంది. బాధపడబా కోళ్ళ, అన్ని రోజులు ఎప్పుడు ఒకేలాగుండవు. ఎత్తు పల్లాలుంటాయి. మనం వాటిని సమానంగా చూసుకుంటూ చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప ఇట్ట బాధపడతా దిగులుగా ఉండకూడదు. మీరే చూస్తున్నారు కదా అత్తయ్య, ఈ వర్షాకాలం మొదలైనప్పటి నుంచి మన దోశల వ్యాపారం ఎంత నష్టంలో ఉందో. నీ బాధ నాకు అర్థమైందిలే కోళ్ళ, కానీ ఏం చేద్దాం చెప్పు. వర్షంలో కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చి దోశలు తిని వెళ్ళేలా చేయడానికి మన దగ్గర ఏమీ అదృశ్య శక్తులు ఏమి లేవు కదా. మన కోసం కాలం కాదు కదా. కాలంతో పాటు మనం నడవడం, పరిగెత్తడం నేర్చుకోవాలి. కాలం ఆగదు. అప్పుడే మనం అన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటాం కోళ్ళ అని శారద చెబుతూ ఉంటుంది. కానీ అనామిక ఆలోచన అదృశ్య శక్తి అనే పదం దగ్గరే ఆగిపోయిందని తెలియదు. అనామిక వర్షంలో కూడా తన దోశల కోసం జనాల్ని రప్పించే దిశగా ఆలోచన చేయటం మొదలుపెట్టింది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. అనామిక చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అనామికకి ఒక మంచి ఆలోచన వచ్చింది. సంతోషపడుతూ ఇలా అంటుంది. అత్తయ్య, బంగారపు దోశలు వేసి అమ్ముదాం. అప్పుడు ఈ వర్షంలో జనాలు దోశలు తినడానికి ఎందుకు రారో, ఎలా రారో అప్పుడు చూద్దాం అని చెప్పగానే శారద ఆశ్చర్యపోయి ఇలా అంటుంది. బంగారు దోశలేసి అమ్ముతావా? ఇచ్చిగా నేను పట్టిందా? బంగారు దోశలు ఎట్టాగేస్తావే? నీ దగ్గర ఏమైనా మాయాశక్తి ఉందా ఏంటి? మాయాశక్తి కాదత్తయ్య, స్వయం కృషి ఉంది. దోశల వ్యాపారం వల్ల మనం సంపాదించుకునే దానిలో నుంచి కొంత డబ్బు తీసి తులం బంగారం కొందాం. ఆ బంగారాన్ని కరిగించి దోశల మీద అలా అలా వేస్తూ రాస్తూ ఉంటాం. దాంతో అది బంగారపు దోశ అయిపోతుంది. ఇప్పుడు మనం బయట వేడివేడి బంగారం దోశలని బోర్డు పెట్టిస్తాం. దోశల్లో గ్రామ్ గోల్డ్ ఉంటుంది. అది ఎవరికొస్తే వాళ్ళకే సొంతమని కూడా చెప్తాం. అప్పుడు చూడత్తయ్య, వర్షంలో కూడా కోడలి బంగారు దోశల వ్యాపారం ఫుల్ బిజీగా సాగుద్ది కదా. అవునత్తయ్య, 1 గ్రామ్ గోల్డ్ ఏదో ఒక దోశలో పెడతాం. అది కూడా 10 దోశల తర్వాత ఒక దోశలో పెడతాం అన్నమాట. 11వ వాడికి గ్రామ్ బంగారం వస్తుంది. అతను సంతోషపడుతూ పోతే పోతాయి 30 రూపాయలు, 5,000 విలువ చేసే గ్రామ్ బంగారం వచ్చిందని సంబరపడతాడు. అది చూసి మిగతా వాళ్ళు కూడా ఆశపడతారు. నాకు కూడా వస్తుందేమోనని తినేవాళ్ళు కూడా తింటారు. ఇంటికి తీసుకెళ్లే వాళ్ళు ఇంటికి తీసుకెళ్తూనే ఉంటారు అని అత్తాకోడళ్ళు మాట్లాడుకొని డబ్బులు తీసుకొని వర్షంలో గొడుగు పట్టుకుని బంగారం కొట్టు దగ్గరికి వెళ్తారు. కొట్టువాడితో బంగారం గురించి మాట్లాడి 1 తులం బంగారాన్ని కొంటారు. అది గ్రామ్ గోల్డ్గా కట్ చేయించుకొని ఇంటికి వెళ్తారు. మరుసటి రోజున వర్షంలో అనామిక బంగారు దోశలు వేసి అమ్మటం మొదలు పెడుతుంది. అలా ఆ బంగారు దోశల విషయం ఊరంతా తెలిసిపోతుంది. వర్షంలో కూడా బంగారం కోసం దోశలు తినడానికి జనం ఎగబడుతూ ఉంటారు. అదృష్టవంతులు మాత్రం గ్రాము బంగారం రాగానే సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటారు. అలా అనామిక మొదలుపెట్టిన బంగారు దోశల వ్యాపారం విజయవంతంగా సాగుతూ అనామిక కుటుంబంతో పాటు ఊళ్ళో వాళ్ళందరినీ కూడా సంతోషపెడుతూ ఉంటుంది. అనామిక ఉదయం పూట దోశల వ్యాపారం పెట్టి రాత్రిపూట పిల్లలతో సంతోషంగా గడుపుతూ ఉండేది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.